జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఎయిత్ కోలాటం నేర్చుకుందాము. ఎయిత్ కోలాటం వచ్చేసి రౌండ్లో ఉంటుంది. పార్ట్నర్తో ఆడాలి, మళ్ళీ పార్ట్నర్కి ఆపోజిట్ వెళ్ళి ఇంకొకరికి ఆడాలి, మళ్ళీ పార్ట్నర్కి ఆడాలి, మళ్ళీ పార్ట్నర్కి ఆపోజిట్, ముగ్గురితో ఆడతాం. ఇది అందులోనే సింగిల్ వస్తుంది, కొట్టడం డబుల్ వస్తుంది. పార్ట్నర్కి ముగ్గురికి డబుల్ ఇవ్వడం ఉంటుంది, సింగిల్ కోలా ఇవ్వడం ఉంటుంది. అందులోనే చేంజ్ చేసుకుంటుంటా అన్నట్టు బాగుంటుంది. ఇది వరకు అయితే చాలా ప్రతి కోలాటం ఏ స్టెప్స్ చేసుకున్నా కానీ పాట పాడుకుంటూ ఆడేవాళ్ళము. ఇందులో చాలా స్టెప్స్ పేర్లు కూడా చాలా బాగుంటాయి. జూలా అని, ఫ్లవర్ అని, వి షేప్ అని, జెండా కోలాటం చాలా బాగుంటాయి. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎయిత్ కోలాటం ఆపోజిట్లో అంటే రౌండ్లో ఆపోజిట్ ఉండి ఆడాలి. ఇది రౌండ్లో అందరు ఉంటే ఇంకా మంచిగా చూపెడితే బాగుంటుంది. కాకపోతే సోలో చూపెట్టాల్సి వస్తుంది. గ్రూప్ గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు అన్ని స్టెప్స్ డబుల్ సెట్లు ఆడాలి, అవన్నీ మళ్ళీ వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. ఎయిత్ కోలాటం ఎట్లంటే 1 2 3 4 ఫస్ట్ పార్ట్నర్కి ఇవ్వాలి, 1 2 ఆపోజిట్ వెళ్ళాలి, 1 2 మళ్ళీ వేరే వాళ్ళకి, మళ్ళీ పార్ట్నర్కి 1 2 1 2 1 2 1 2 1 2 1 2 అంటే వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళి వచ్చేటప్పుడు ఇట్లా రావాలి. ముగ్గురికి ఇందులో ఈ ఎయిత్ కోలాటం ముగ్గురికి ఇస్తాము. మళ్ళీ ఇందులోనే ఈ స్టెప్ తర్వాత డబుల్స్ చేంజ్ అవుతుంది. ఇందులోనే ఆడుతూనే చేంజ్ అవుతుంది. చూడండి, 1 2 1 2 1 2 1 2 1 2 కోలాటం ఆడితే వెయిట్ లాస్ కూడా కావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, బాడీ ఎక్సర్సైజ్ ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళైతే చాలా ఆడవచ్చు. కోలాటం బాగుంటుంది.